పటాన్చెరు పట్టణంలోని హెచ్పీ గ్యాస్ గోదాం వద్ద వినియోగదారులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. ఆన్లైన్ బుకింగ్ కావడం లేదని, ఓటీపీలు రావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిలిండర్ బుక్ చేసి 15 రోజులు గడుస్తున్నా సరఫరా చేయడం లేదని, దీనివల్ల వంట చేసుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే గ్యాస్ సరఫరాను క్రమబద్ధీకరించాలని ఏజెన్సీ యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. రేట్ లేదు కదా ఓటీపీ వస్తలేదని చెప్తారు. నాకు ఓటీపీ వచ్చింది. ఓటీపీ వచ్చినాకనే గ్యాస్ ఇస్తలేరు. ఫస్ట్ ఓటీపీ వచ్చే ముందు ఒక రోజు వచ్చేసేది. ఇప్పుడు 2 days అయింది, ఇప్పుడు కూడా వస్తలేదు. మాకు నైట్ అయిపోయింది గ్యాస్, అయినా వస్తలేదు. ఇప్పుడు వేస్తే మాకు బిల్లు అడుగుతారు. అక్కడ పోయి తీసుకుంటున్నాయి ఆఫీస్లో. కానీ ఆఫీస్లో ఏమంటారు అంటే బిల్లు రాలేదు అంటారు. అంటే మేము ఇప్పుడు ఏం చేయాలన్నా బిల్లు, అది ప్రాబ్లము. 2 days అయిందన్న. ఫస్ట్ అయితే 1 dayలో వచ్చేస్తుంది. ఇప్పుడైతే 2 days అయింది, రాలేదు. మాకు నిన్న నైట్ గ్యాస్ అయిపోయింది. ఇబ్బంది కాకుండా అందరికీ 6th నుంచి 8th వరకు ఎవరైతే బుక్ చేసుకున్నారో పాత బిల్స్ అవన్నీ క్లియర్ చేపిస్తున్నాను ఇక్కడ నిల్చొని. నేను హాస్టల్స్కి కానీ ఏ పిల్లలకి కానీ ఎవరికి కానీ ఇబ్బంది కాకుండా చూసుకుంటున్నాను. 8th వరకు రిలీజ్ చేస్తున్నామండి. ఈ రోజు వరకు అయితే అంతే వచ్చింది మాకు స్టాకు. 8th వరకు రిలీజ్ చేస్తున్నాం. గవర్నమెంట్ హాస్టల్ మొత్తం సప్లై చేస్తారా మేడం? ఏంటండి? గవర్నమెంట్ హాస్టల్స్కి ఒకటి రిలీజ్ చేస్తున్నాము. ఇంకేమన్నా ఇట్లా గవర్నమెంట్ ఇచ్చిన పిల్లలకి ఇబ్బంది కాకుండా రిలీజ్ చేస్తున్నాం. స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్టల్స్ కానీ హాస్పిటల్స్ కానీ ఎక్కడెక్కడైతే ఉన్నాయో గ్యాస్ ఉన్నాయో వాళ్ళకందరికీ రిలీజ్ చేస్తున్నాం. లేదండి, మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉండట్లేదు. ఒకటి ప్రాబ్లం అదవుతుంది. మళ్ళీ వాళ్ళు పాత ఎప్పుడో కొన్ని సంవత్సరాల కింద బుక్ చేసుకుని వాళ్ళు కేవైసీ చేసుకోలేరు ఫోన్లలో. ఆ కేవైసీ చేసుకోకపోతే మాకు ఓటీపీ రాదు. దాన్ని చాలా పెద్ద ఇష్యూ అవుతుంది.